చేతగాలేనోడు ఏడురా సరిగా పాట పాడలేదు అంటే మధ్యలో కొట్టేవాడు ఓడి కూర్చింది, మధ్యలో ఓడిపోయింది, అందుకని ఆడలేకపోయినాను అని చెప్పినాడంట. ఆ విధంగా ప్రజలు మీరు చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలనను చీకొట్టి మిమ్మల్ని ఒక 100 అడుగుల లోతు గుంత తీసి తొక్కేస్తే ఇంకా మీరు రఫా 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 అని మాట్లాడడము, తప్పుడు ఆరోపణలు చేయడము ఇదే పనిగా పెట్టుకుంటే ఇంక మీరు 100 అడుగుల్లో నుండి పైకి ఎప్పుడు లేసేది? ఇది కాదు కదా. ఇప్పుడు ప్రజలు మీకు ఓకే మోహన్ రెడ్డి చెప్తున్నాడు 40% ఓటు బ్యాంక్ ఉండే పార్టీ మాది అని. ఓకే, మీకు 40% ఓటు బ్యాంక్ ఉంది, ప్రజలు మిమ్మల్ని నమ్మి 40% ఓటేస్తే మీరేం చేస్తా ఉన్నారు? మిమ్మల్ని 40% ప్రజలు నమ్మినారు కదా, మీరు అసెంబ్లీకి రావాలి కదా. అసెంబ్లీలోకి వచ్చి ఇదే మోహన్ రెడ్డి చెప్పే మాట జగన్మోహన్ రెడ్డి చెప్పమను. అసెంబ్లీలో ఈవీఎంలు మోసం చేసినారని చెప్పమను. లేదంటే 3 పార్టీలు కలిసి మోహన్ రెడ్డి గారు ఒక సామెత చెప్పారు, ఆ సామెత కాదు, కరెక్ట్ కాదు. అది ఏ సామెత అంటే అది నేను కరెక్ట్ చేస్తా. మేకను పట్టుకొని పోతా ఉంటే మేక కాదు కుక్క 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 అన్నాడంట. అందుకని మేకను వదిలేసి ఇది కుక్క, నేను మేకను కదా పట్టుకేసినాను, ఇది కుక్క అని చెప్పి వదిలిపోయినాడంట. ఆవును చూసి మేక అని కాదు, ఇది కరెక్ట్ చేసుకో. మీకు అది సామెత కూడా తెలియలే కాబట్టి ఆ విధంగా అనేసి ఒక మాట చెప్తారు. ఇది కాదు కదా. మీకు 40% ఓటు బ్యాంక్ ఉంది, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓటు వేశారు అంటే ఎందుకు మీకు ఓటేసింది ప్రజలు? ఒరే నాయనా, రూలింగ్ లో పార్టీ ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పును ఎత్తి చూపచ్చండి అసెంబ్లీలోకి పోయి అని మీకు చెప్పారు. గత 5 సంవత్సరాల్లో ఎట్టా మీరు 151 సీట్లు ఇస్తే మీరెట్టా ప్రజలకు రాలేదు. ఏడైనా మీరు రావాలన్నా కూడా పరదాల సాట్లు మీరు వచ్చారు. ఒక ఎమ్మెల్యే 151 మంది ఎమ్మెల్యేలను కూడా మీరు కలవలేదు. మీరు ప్రజలను కలసకపోతే పోయింది, ఎమ్మెల్యేలను కూడా కలవనటువంటి మీరు ఇంకేం పరిపాలన అందిస్తారు? కాబట్టి మిమ్మల్ని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తాము, ఇంకా మారండి అని ప్రజలు ఇచ్చారు. కానీ వీళ్ళు మారలా. ఇప్పుడు కూడా రప్ప 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 అంటే మేము ఎవడు భయపడేవాడు ఉండడా? రప్ప రప్ప అని మాట్లాడితే మీరు. అందుకే కదా నిన్న మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు రఫా రఫాకి. ఏమని వర్మ గారు, నేను చెప్తా, ఎవరైనా కూడా ఇంకొక సామెత ఉంది, కత్తి పట్టినవాడు కత్తితోనే పోతాడు, తుపాకీ పట్టినవాడు తుపాకీతోనే పోతాడు. ఆ విధంగా ఇది సినిమా అయితే నువ్వు ప్లాస్టిక్ కత్తెత్తుకొని రప్ప 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 అనేదానికి సినిమా డైలాగులకు పనికి వస్తుంది. ఇక్కడ నిజ జీవితంలో మీ రప్ప రప్పాలు పనికి రావండి. అందుకనే మీరు రప్ప రప్ప అంటారని ప్రజలు మీకు ఆ స్థానం ఇచ్చారు. ఇంకా మారండి, మారి నిజంగా కూటమిలో ఉన్నటువంటి నాయకత్వం, కూటమిలో ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మీకు ప్రజలు ఇచ్చిన ఆ స్థానం ఎందుకు ఎత్తి చూపించమన్నారు. ఆ విధంగా ఎత్తి చూపించండి, తప్పు లేదు. అది లేకుండా మీరు మళ్ళా సురేంద్ర నాయుడు గారు ఏంటి పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ లా వారు మొదలైందా? ఎందుకంటే ఫుల్ ఫోర్స్ లో ఉన్నారు. ఆయన మాట్లాడితే ఈయన రివర్స్ అటాక్ ఇస్తున్నారు, ఈయన మాట్లాడితే ఆయన రివర్స్ ఇస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్ గా సవాల్ చేసింది, బెదిరించింది కూడా పవన్ కళ్యాణ్ గారే వారాహి వాహనంలోని. నిన్ను అదప్పతానని తొక్కుతాను అని. ఏంటి 18 నెలల తర్వాత ఒక్కసారిగా మళ్ళీ మాటల యుద్ధం మొదలైంది? సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూటమి అధికారంలో కలకాలం ఉండాలని ఆకాంక్షించే ఒక గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నాకు వారితో తక్కువ పరిచయం ఉన్నా కూడా ఆ తక్కువ పరిచయంలోనే ఆయన మీద ప్రేమ, అభిమానం, ఆయన నాయకత్వ లక్షణాలు మాకు దగ్గర నుండి చూశాను. దగ్గర నుండి చూసిన వ్యక్తిగా, నిస్వార్థమైనటువంటి రాజకీయ నాయకుడిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమి పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగత ద్వేషం లేదండి. ఈ రాష్ట్రం కోసం అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, లోకేష్ బాబు గారు కూడా చెప్పారు, చంద్రబాబు గారు కూడా చెప్పారు. ఎదుటి మనిషి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు వ్యక్తిగత ద్వేషం లేదు. రాష్ట్ర భవిష్యత్తుకు అడ్డం పడితే ఎవరైనా సరే, నేను తెలుగుదేశం పార్టీలో ఉండి నేను రాష్ట్ర భవిష్యత్తుకు అడ్డం పడ్డా కూడా నన్ను కూడా పక్కన పెడతారు పార్టీ. కాబట్టి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నారు, వద్దు ఇది పద్ధతి మార్చుకోండి. పీపీపీ విధానం తెచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డే కదా. మాకు సిటీ సిటీలో పీపీపీ విధానం తెచ్చింది రాజశేఖర రెడ్డి. అంటే రాజశేఖర రెడ్డి పనికిమాలిన పని చేసినాడా? దాని అర్థం అదే కదా. పీపీపీ విధానం పనికిమాలిందంటే రాజశేఖర రెడ్డి పనికిమాలిన పని చేసినట్టేనా? సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి కూడా. కాబట్టి మేము
వ్యక్తిగత దేశం లేదు మాకు. ఓకే. రాష్ట్ర భవిష్యత్తు కోసం మాకు 164 సీట్లు ఇచ్చారు. ఇందాక మోహన్ రెడ్డి గారు ఇంకొక మాట కూడా అన్నారు, వర్మ గారు. చిరకాలం ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారి ఫోటో ప్రతి ఇంట్లో ఉందో ఆ విధంగా నా ఫోటో కూడా ఉండాలి అని కోరుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ విధంగా ఆకాంక్షిస్తున్నాడు. అందుకని అలాంటి పరిపాలన అందించాలనుకున్నాడు అని. గత 5 సంవత్సరాలలో ఆయనకు అర్థమైపోయింది ఈయన ఫోటో ఏ ఇంట్లో ఉండదని చెప్పి. అందుకనే ఈయన ఏం చేశాడంటే 300 కోట్ల రూపాయలు తగలేసి ఈయన రంగులు వేసుకొని ఈయన పాస్బుక్ మీద ఈయన ఫోటో పెట్టుకున్నాడు. అన్ని జరిగిపోయినాయి కదా, జరిగిపోయినాయి, మీకు అధికారం ఇచ్చారు. వర్మ గారు ఇప్పుడు మోహన్ రెడ్డి గారు అన్ని చెప్పినప్పుడు విన్నా, నేను దానికి చెప్పాలి కదా మోహన్ రెడ్డి వర్మ గారు. చివరిగా కనీసం చిక్కీల మీద కోడిగుడ్డు మీద కూడా, అంటే కోడిగుడ్డు మీద కూడా ఈయన పేరు ఈయన బొమ్మ వేసుకునే స్థాయికి దిగజారిపోయినాడు. అంటే ఇంకా ఈయనకు ప్రజలు ఛాన్స్ ఇవ్వరు. కాబట్టి ఈ ఛాన్స్ ఇచ్చిన 5 సంవత్సరాల్లోనే మన ఫోటో అన్నిటి మీద వేసుకోవాలా అని నిర్ణయం తీసుకుని ఆ ఫోటో వేసుకున్నాడు. అంతే. ఈయన్ని మెచ్చి ఎవరు కూడా ఏ ఇంట్లో ఫోటో పెట్టుకోరు. ఎందుకు పెట్టుకోరు అంటే ఈయన్ను చూస్తే రాక్షసుడే కనిపిస్తాడు. ఎందుకు రాక్షసుడు కనిపిస్తాడు అంటే రప 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 అని మాట్లాడే వాళ్ళని రాక్షసుడు అనుకున్నా ఇంకేమంటారు సార్? జనాలను కనపరిచి ఈ రాక్షసుడు అనుకున్నా ఇంకేమంటాడు సార్? అందుకనే